చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. భారత్ పాకిస్తాన్ సరిహద్దులలో ఉద్రిక్తతలు మరింత తీవ్రమయ్యాయి. భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ సైన్యం రాత్రి నుంచి ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంట కాల్పులు జరుపుతుంది. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్, రాజౌరి, కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాలలోని గ్రామాలపైన భారీగా కాల్పులు జరుపుతుంది. అలాగే ఈ మధ్య ఆర్టిలరీ షెల్లింగ్ను కూడా ప్రారంభించింది. సాధారణంగా సరిహద్దు కాల్పులలో సైనికులపై సైనికులు కాల్పులు జరుపుకుంటారు. కానీ పాకిస్తాన్ కుట్రపూరితంగా సామాన్య ప్రజలపైన కాల్పులు జరుపుతుంది. సరిహద్దుల దగ్గర ఉండే ఇళ్లపైన కాల్పులు చేస్తుంది. దీంతో అక్కడి వారిని ఆర్మీ సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుంది. బుధవారం అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పులలో ఒక భారత జవాన్ మృతి చెందినట్లు తెలిసింది. పాక్ ఆర్టిలరీ షెల్లింగ్ లో గాయపడిన 5వ ఫీల్డ్ రెజిమెంట్ కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అమరుడైనట్టుగా వైట్ నైట్ కోర్ తెలిపింది. ఇన్నాళ్లు వితండవాదం చేస్తూ ఉగ్రవాదులను పెంచి పోషించిన పాకిస్తాన్ సైన్యం ప్రస్తుతం సరిహద్దులలో బుసలు కొడుతోంది. ఎల్ఓసిని ఆనుకొని ఉన్న బాలకోట్, మెంధార్, మాన్కోట్, కృష్ణఘాటి, గల్పూర్, కెర్ని, పూంచ్ కాల్పులు జరుపుతూ వచ్చింది. పాక్ దాడిలో పెద్ద సంఖ్యలో ఇండ్లు దెబ్బతిన్నాయి. ప్రధానంగా పూంచ్ జిల్లాలోని బాల్కోట్, మెంధార్, మన్కోట్, కృష్ణఘాటి, గల్పూర్, కెర్ని, పూంచ్ జిల్లా ప్రధాన కార్యాలయం వరకు దాడులు జరిగాయి. బారాముల్లా జిల్లాలోని ఉరి సెక్టార్లో, రాజౌరి జిల్లాలలో, కుప్వారా జిల్లాలలోని కర్నాహ్ సెక్టార్లోని పలు ప్రాంతాలలో పాక్ ఆర్మీ అటాక్ చేసింది. ఈ దాడుల్లో 13 మంది భారత పౌరులు చనిపోవడంతో పాటు డజన్ల కొద్దీ ఇండ్లు, వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. బాధితులను ఆసుపత్రికి తరలించడంలో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్ధరాత్రి పాక్ సైన్యం జరిపిన కాల్పులలో ఒక భారత జవాన్ మృతి చెందినట్లుగా తెలిసింది. పాక్ ఆర్టిలరీ షెల్లింగ్ లో గాయపడి 5వ ఫీల్డ్ రెజిమెంట్ కు చెందిన లాన్స్ నాయక్ దినేష్ కుమార్ అమరుడైనట్లుగా వైట్ నైట్ కోర్ తెలిపింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక పాకిస్తాన్ ఆర్మీ ఎల్ఓసి అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కాల్పులు, ఆర్టిలరీ షెల్లింగ్లకు పాల్పడినట్లు భారత రక్షణ శాఖ ప్రతినిధి బుధవారం వెల్లడించారు. పాక్ సైన్యం దాడులకు భారత సైన్యం ధీటుగా బదులిస్తుందని తెలిపారు. ఇండియన్ ఆర్మీ జరిపిన దాడులలో శత్రు దళాలకు భారీగా నష్టం వాటిల్లినట్లు వివరించారు. ఎల్ఓసి వెంబడి పాక్ ఆర్మీ పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తుందని ఆరోపించారు. పాక్ చర్యలకు భారత సైన్యం సంయమనంతో తగిన విధంగా ప్రతిస్పందిస్తుందని అధికారులు పేర్కొన్నారు. లైన్ ఆఫ్ కంట్రోల్ వెంబడి పాక్ సైన్యం జరుపుతున్న కాల్పులకు కాశ్మీర్ సరిహద్దు ప్రాంత నివాసులు భయాందోళనకు గురవుతున్నారు. అర్ధరాత్రి వేళ ప్రజలంతా తమ ఇండ్లను వదిలి భూగర్భ బంకర్లలో ఆశ్రయం పొందారు. రాత్రంతా బంకర్లోనే భయంగా గడిపారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.